నమస్తే వెల్కమ్ టు యోయోటి ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం ఏదైతే చూసుకుంటే ఇందాకే కవిత గారికి బెయిల్ రావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారుతా ఉంది ఎందుకంటే చూసుకుంటే గత కొన్ని నెలలుగా తిహార్ జైల్లో కవిత గారు అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో సో అయితే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు నా బిడ్డ కడిగిన ముత్యంలా అయితే బయటకు వస్తుందని చెప్పినట్టుగానే ఈరోజు బెయిల్ అయితే రావడం జరిగింది సో ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం ఇక్కడ సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో మాట్లాడదాం ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు అన్న ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న టైం కాస్త వచ్చేసింది సో ఎట్లా చూస్తారు ఈ బెయిల్ రావడాన్ని తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ రావడం పట్ల బెయిల్ రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సంతోషంగా అయితే ఆమెకు ఫస్ట్ మొట్టమొదటగా ఆమె మీద కేసు బనాయించడమే అక్రమం రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయ కక్షపూరిత కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఆమె మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణకు ఒక నిటారుగా ఒక దృఢమైన నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నైతికంగా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో కూడబలుక్కొని చేసినటువంటిది కుట్రపూరితమైనటువంటి రాజకీయం ఇది ఎందుకు అంటే విచారణ 100 కోట్ల విచారణ అది ఎక్కడ కూడా దానికి సంబంధించి కనీసం ఆధారణ లేదు ఈ విచారణ ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ కూడా సిబిఐ కానీ ఈడీ కానీ ఎక్కడ కూడా కనీసం దానికి సంబంధించి నిరూపించలేకపోయింది కానీ ఆ పేరు మీద వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయటం కోసము కేసీఆర్ గారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కోసము కుట్రపూరితంగా 5.5 నెలలుగా ఒక్క రోజుగా ఒక ఆడబిడ్డ అనేటువంటి ఇంగిత జ్ఞానం విజ్ఞత కూడా లేకుండా 5.5 నెలలుగా జైల్లో నిర్బంధించారు అక్రమంగా నిర్బంధించారు 2 సార్లు అనారోగ్యానికి గురైంది 11 కేజీల వెయిట్ లాస్ అయింది అంటే ఇవన్నీ కూడా ఒక మహిళగా ఒక ప్రజాప్రతినిధిగా మనం అర్థం చేస్తాం అయినప్పటికీ కూడా ఒకవైపున కాంగ్రెసు మరొక వైపున బీజేపీ చిల్లర మాటలు చౌకబార ఆరోపణలతో చేస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఇదే కేసులో మనీష్ సిసోడియా గారికి కేజ్రీవాల్ గారికి బెయిల్ విషయంలోనేమో రాజకీయంగా దెబ్బతీయటం కోసము సిబిఐని ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని రాజకీయంగా దెబ్బతీస్తుందని చెప్పేసి మాట్లాడతారు కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు ఇదే కేసులో మళ్ళీ అదే కేసులో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న కవిత విషయంలో మాట్లాడుతున్నది ఏంటంటే ఈమెకు బెయిల్కు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యి అందుకే బెయిల్ వచ్చినట్టుంది తల తోక జ్ఞానం ఉందా విజ్ఞత ఉందా మాట్లాడేటటువంటి వాడికి ఏం రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా మీరు ఏం ఒకటే కేసులో ఒకే దానికి సంబంధించి అసలు ప్రధాన కేసే మనీష్ సిసోడియా కేజ్రీవాల్ వాళ్ళ విషయంలోనేమో రాజకీయ కక్ష అంటారు అదే దాంట్లో ఒక ఆరోపణగా వచ్చినటువంటి కవిత విషయంలోనేమో విలీనము మీరని నోటికి వచ్చినటువంటి చౌకబారు చిల్లర మాటలు మాట్లాడతారు బుద్ధి జ్ఞానం ఉండాలి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళకి రాజకీయాలు బాధ్యతతోటి విజ్ఞతతోటి మాట్లాడాలి కామెంట్ చేసేటప్పుడు కూడా అందుకే ఎందుకు అంటే ఇవాళ స్వయంగా సుప్రీంకోర్టే మాట్లాడింది స్వయంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏం కామెంట్ చేసింది విచారణ దీనికి బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ జరుగుతున్నప్పుడు మీరు విచారణ పూర్తి అయింది ఛార్జ్ షీటు దాఖలు చేసిండ్రు విచారణ పూర్తి అయ్యి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా నెలల తరబడి జ్యుడిషియల్ కస్టడీలో ఏ విధంగా ఉంచుతారు ఎట్లా ఉంచుతారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంకా అంతకంటే చాలు కదా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటకు బీజేపీ నాయకులు మాట్లాడే మాటకు చెంప చెల్లుమనిపించేటటువంటిది గదే కదా అంతకంటే వేరే ఇంకేం లేదు కదా ప్రధానంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏదైతే ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు జరిగాయి కాబట్టి ఈ బెయిల్ అనేది కన్ఫర్మ్ అయిందని కూడా వాళ్ళు ప్రధానంగా ఊకే చెప్తున్నారు సార్ సో ఏమంటారు దీనికి అసలు కేటీఆర్ గారు హరీష్ గారు ఢిల్లీకి పోతారండి సుప్రీంకోర్టు హైదరాబాద్లో లేదండి సుప్రీంకోర్టు హైదరాబాద్లో బంజారాహిల్స్లో రేవంత్ రెడ్డి ఇంటి పక్కనో బండి సంజయ్ ఇంటి పక్కనో ఎవడింటి పక్కనో లేదు సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉన్నది కేటీఆర్ గారు సుప్రీంకోర్టుకు పోతారు సుప్రీంకోర్టు కేసు విచారణ జరుగుతుంది అక్కడే కాబట్టి అక్కడికే పోతారు అక్కడ మాట్లాడతారు అడ్వకేట్లతో మాట్లాడటానికి దానికి సంబంధించి ఒక సొంత చెల్లెగా ఒక సోదరిగా కేటీఆర్ గారికి బాధ్యత లేదా తప్పనిసరి ఆమె పార్టీ నాయకురాలు పార్టీ ఎమ్మెల్సీ స్వయాన చెల్లె
ఒక జైల్లో 5.5 జైలుగా మీరు అక్రమంగా రాజకీయ కక్షపూరితంగా ఆ కుటుంబాన్ని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం మీరు చేస్తుంటే కేటీఆర్ గారు మంచిగా హైదరాబాద్లో మీరు చెప్పినట్టు హైదరాబాద్లో కూర్చుంటారా? పోరా? నాయకుల్ని కాపాడుకోవడం కోసం, సోదరుని కాపాడుకోవడం కోసము, ఒక రాజకీయ కుట్ర నుంచి కాపాడు కోసము బరాబర్గా సుప్రీంకోర్టు అక్కడ ఉంది కాబట్టి న్యాయవాదులతోటి దానికి తగినటువంటి న్యాయవాదులతోటి మాట్లాడటానికి పోతారు. కానీ మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే ఇవాళ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే దగ్గుల్బాజీ మాటలు, మోసపూరిత హామీలు, మీ చేతగానటువంటి హామీలు 420 హామీలని తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి మీరు విషన్ చెంపి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ వాటిని మీరు అమలు చేసే స్థితిలో లేరు. 420 హామీలని ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత గారు కానీ ఒకరు బయటికి వచ్చినట్లయితే కొంత మానసికంగా తృప్తి కొంచెం ఫ్రీగా ఉంటే ఇక మా భరతం పడతారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, టీఆర్ఎస్ నాయకత్వము మా భరతం పడతారు, క్షేత్రస్థాయిలో ఉరికిచ్చి తరుముతారు అనేటువంటి భయంతో ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, దానికి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు. ఇవాళ బెయిలు ఆ రోజు కవిత గారు చెప్పినారు, కేసీఆర్ గారు చెప్పినారు, కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పిండు, ధర్మం గెలుస్తుందని చెప్పిండు, న్యాయం గెలుస్తుందని చెప్పిండు. అట్లనే ఇవాళ ఆ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ఇవాళ బెయిల్ వచ్చింది. ఆ వచ్చినట్టు రేపు కేసు తుది తీర్పులో కూడా ఇదే విధంగా కడిగిన ముత్యంలాగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కవిత గారు గెలుస్తారు. థ్యాంక్ యూ.